హాయ్ హలో వెల్కమ్ టు చిట్టి లాక్స్ అండి. నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారండి? నేను ఇవాళ వచ్చేసి ములక్కాయ పచ్చడి చేస్తున్నానండి. ఇవి వచ్చేసి అరకిలో ములక్కాయలండి. తూకం వేసాను నేను. కాయ సైజ్ అయితే ఇలా ఉండాలండి, కొంచెం ముదిరినట్టు, ఎక్కువ ముదరకూడదు, కొంచెం ముదిరినట్టు కాయ లావుగా ఉండాలి. ఇవి వచ్చేసి అరకిలోకి సరిపడా ఉప్పు కారం నేను చెప్తానండి. ఉప్పు వచ్చేసి గిద్ద గ్లాస్ అండి, ఒక గ్లాసుడు. ఇది వచ్చేసి గ్లాసున్నర. కారం, చిన్నుల్లిపాయలు పొట్టు తీసుకొని కచ్చాపచ్చా దంచానండి. చింతపండు వచ్చేసి 1/2 కిలో అండి. నానబెట్టుకొని కొంచెం వేడి చేశానండి, ఉడకబెట్టాను. ఎందుకంటే పచ్చడి ఊజు పట్టుకునే వాళ్ళంటే ఇట్లా ఉడకబెట్టుకోవాలి. ఇది వచ్చి మెంతి పౌడర్ అండి, ఫ్రై చేసింది స్పూను. తాలింపులోకండి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చెనగపప్పు. ఇదండి 3 స్పూన్స్ ఆవాలు. ఇవి మనం ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను చూపిస్తాను నేను ఎలా చేయాలి అన్ని ప్రాసెస్. మిక్సీ వేసుకున్న తర్వాత నేను చూపిస్తాను నేను పచ్చడి కలుపుకునే విధానం. తాలింపు పెట్టి స్టవ్ అయితే వెలిగించానండి, ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయినాక చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఏదైనా కష్టం అనుకుంటాం కానీ చాలా ఈజీ పచ్చళ్ళు పెట్టుకోవడం. ఇప్పుడు నాకు తెలుస్తుంది. పచ్చళ్ళు కొనుక్కున్నాం అనుకోండి ఎంత రేట్ అండి. అదే కొద్దిగా మన ఇంట్లో ఉన్న వాటికైనా పచ్చడి పట్టుకోవచ్చు ఈజీగా. పొద్దున ఒక ఆంటీ వచ్చి మా ఇంటి దగ్గర ఆంటీ ములక్కాయల ముగ్గులే, కొంచెం ముదిరికాయలు చూసి ఇవ్వండి ఆంటీ అని చెప్పాను. తెచ్చి ఇచ్చారు. ఇంతలోకి నాకు ఐడియా వచ్చేసింది అనమాట, ములక్కాయ పచ్చడి పెడదాం బాగుంటుంది. చిన్నప్పుడు మా నాయనమ్మ పట్టేది, బాగుండేదండి, చాలా టేస్ట్గా ఉండేది. పచ్చడైనా అరిసెలైనా బాగా చేసేది మా నాయనమ్మ. అప్పటి నుంచి అనుకుంటున్నా ములక్కాయ పచ్చడి పెడదామని ఈరోజు కుదిరింది అనమాట. చూడండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫ్రై అవుతుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. దీనిలోనే మెంతిపొడి కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్నాం అండి. అది కూడా ఫ్రై అయితే కొద్దిగా పచ్చి వస్తుంది పోతే నేనేంటి పచ్చిమెంతులు మిక్సీ వేసి పెట్టుకున్నాను అనమాట. ఈ పక్కన పట్టేసుకుని పచ్చడి గురించి ఇప్పుడు పచ్చడి ములక్కాళ్ళు వేసుకున్నామండి. ఈ పక్కన పెట్టేసుకున్నాం. ఆయిల్ అయితే వేసానండి, బాండీలో ఆయిల్ వేడెక్కింది. ముక్కలు వేసి వేసుకున్నామండి. ఎక్కువ వేపకూడదండి, పచ్చివాసన పోయేటట్టు అలా పైన పచ్చివాసన పోయేటట్టు ఎక్కువ వేపకూడదు. వేపితే మొక్క చిదిరైపోతుంది. 5 సెకండ్స్ అంతే, ఎక్కువసేపు ఉంచకూడదు. మళ్ళీ పచ్చివాసన పోయేటట్టుగా అలా అనండి, అంతే. వేరే బండి పెట్టుకొని పోపు పెట్టుకున్నామండి. ఇప్పుడు పోపు కావాల్సింది
ఫ్రై అయినాక చున్నెలపల్లి క్రష్ చేసి పెట్టా కదండి వేద్దాం. కరివేపాకు వేస్తుంది. చిటపట సౌండ్ వస్తుంది కరివేపాకు. ఇది పక్కన పెట్టుకున్నాం. చల్లారినాక అందులో వేద్దాం. తర్వాత చింతపండు గుజ్జు ఉడకబెట్టుకుందాం. ఆయిల్లో 2 స్పూన్ల ఆయిల్ ఉంచానండి. అందులో ఇది వేస్తున్నాను. చింతపండు పులుసు మరగాలి కదా, దానికి చింతపండు పులుసే కదా, ఇలా వేసాను. మరగాలి ఇది బాగా. చూడండి, చింతపండు పులుసులో స్పూన్ పసుపు వేసాను, స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. చూసారా, అడిగంటకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడిగంటి మాడిపోద్ది అనమాట. పసుపు వేసాం కదా, అడిగంటికి తిప్పుకుంటూ ఉండాలి. ములక్కాయలు కూడా ఇందులో వేసేసాను. కలగలుపుకుందాం. ఉప్పు పులుసు ఇంకో పట్టాలి కదా, అందుకని కలుపుకున్నాం అనమాట. ముక్క పులుసులో మగ్గిందండి. ఆ తర్వాత కారం అన్న ఇది ఆవు పొడి, ఆవాలు మెంతులు 3 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు, బాగా కలగలుపుకోవాలండి. కారం ఎత్తున్నర కారం, చూడండి తాలింపు కూడా చల్లారిపోయింది. కలిపేస్తున్నాను. ఇంత బాగా కలిపేస్తానండి గంటతో. అంతేనండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఉండే వస్తువులతోనే. ములక్కాయ పచ్చడి చాలా బాగుందండి. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. మీరు ట్రై చేయండి. ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. ఉంటానండి.